సమంత ప్లానింగ్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లే. అనారోగ్యంగా ఉన్నారా అంటే అదేం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. పైగా ఫోటోషూట్స్తో బిజీ కూడా అయిపోయారు. పైగా ఈ మధ్య ఒక సినిమా కూడా సైన్ చేశారు. కానీ ఎక్కడో తెలియని ఒక చిన్న గ్యాప్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు శ్యామ్. ఎందుకని? అది ఎప్పుడు తీరుతుంది? మునుపట్ల ఎప్పుడు బిజీ అవుతారు? ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. ఆ మధ్య తన పుట్టినరోజు నాడు మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేశారు బ్యూటీ. కానీ దాని షూటింగ్ అప్డేట్ ఇప్పటి వరకు ఏం లేదు. మరోవైపు ఈ మధ్య మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేశారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇకపై గ్యాప్ తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయారు శామ్. కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత. అది కూడా సౌత్ కాదు, బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్ లో నటిస్తున్నారు. ఓవైపు గౌతమ్ మీనన్ సినిమా చేస్తూనే మరోవైపు వరుసగా వెబ్ సిరీస్లకు సైన్ చేస్తున్నారు సమంత. రాజ్ జీకే దర్శకత్వంలోనే సిటాడెల్ పూర్తయిన తర్వాత రక్త్ బ్రహ్మాండ్కు ఓకే చెప్పారు సమంత. ఇది ఫ్యాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్. రక్త్ బ్రహ్మాండ్తో పాటు మరో 2 వెబ్ సిరీస్లు శామ్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. మ్యాటర్ ఏదైనా ఇకపై గ్యాప్ తీసుకోకూడదు అనేది సమంత ప్లాన్. అందుకే వరుసగా కథలు వింటూనే ఉన్నారీమె. ఈ క్రమంలోనే తనకు నచ్చిన ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తున్నారు. అయితే వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తుండడం చూస్తుంటే సినిమాలు చేస్తారా లేదా అనే అనుమానాలైతే ఫ్యాన్స్ లో వస్తున్నాయి.